నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి లతా సూర్యదేవరావు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, వేణుస్వామి మళ్ళీ మళ్ళీ వేణుస్వామి మొన్నటి వరకు టీడీపీకి సపోర్ట్గా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ వైసీపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఇంకో కొత్త న్యూస్ ఏంటంటే 4వ పెళ్లి చేసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పి. అంటే అందరి దృష్టి అంటే వైసీపీ వాళ్ళ దృష్టి అంతా 4వ పెళ్లి మీదనే ఉంది. ఇప్పుడు వేణుస్వామి కూడా కొత్తగా తీసుకొచ్చేసారు. అండ్ అలాగే ఇంకా సీఎం జగనే అవ్వబోతున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఆయనకు మంచి దశ నడుస్తుంది అని అంటున్నారు. అసలు ఏంటి మేడం, మీరేం చెప్తారు దీనికి? అసలు ఆయనకి కరెక్ట్గా జాతకాలు తెలుసా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. అష్టమ శని ఉండే వాళ్ళేమో మళ్ళీ అధికారం వస్తుంది అని అంటున్నాడు. అంటే అష్టమ శని ఉన్న వాళ్ళైతే నాకు తెలిసిన వేరే వాళ్ళని కనుక్కున్నా కూడా జ్యోతిష్యం చెప్పేవాళ్ళని అష్టమ శని ఉంటే అష్ట కష్టాలు పడతారు అనేది అయితే అంటారు. అంటే 7 ఏళ్ల శనిలో అయినా రాజ్యాధికారం వస్తుంది కానీ అష్టమ శనిలో మటుకు అష్ట కష్టాలు పడతారు. ఏదైనా కేసులు ఉన్నా కానివ్వండి, జైలుకి వెళ్ళటమే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అని జ్యోతిష్యులు అయితే అదే చెప్తుంటారు. కానీ ఇతను చెప్పే ప్రిడిక్షన్ ఎట్లా ఉందంటే అష్టమ శనిలో ఆయనకి రాజ్యాధికారం వస్తుంది అని అంటున్నాడు. సరే, ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమో 7 ఏళ్ల శని నడుస్తుంది, వాళ్ళకు అధికారం రాదు అని అంటున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి జాతకం ఇచ్చి చూడమన్నాడేమో. యాక్చువల్లీ వాళ్ళకైతే నమ్మకం ఉండదు. అంటే వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకి ఈ జాతకాల మీద నమ్మకం ఉండదు. ఒకవేళ ఈయనకి టైము డేటు అన్నీ వాళ్ళు పంపించి చూడమని చెప్పున్నా కూడా సరే అష్టమ శనిలో అయితే ఖచ్చితంగా అధికారం అయితే వచ్చే అవకాశం లేదు, అష్ట కష్టాలు అయితే పడతారు. ఇంకొకటి, నారా చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ టైము జాతకం ఈయనకి ఏమైనా ఇచ్చారా? ఈయనకి తెలుసా ఏ టైంలో పుట్టారు, ఏం పుట్టారు అనేది ఏమైనా ఒక ఐడియా ఈయనకి తెలుసా? అంటే ఆ పేరు బట్టి నేను చెప్పేసేస్తానని మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. సరే, పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏమైనా ఈయన దగ్గర ఉందా? సరే, పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి చేసుకుంటారు అని ఆయనకి 7 ఏళ్ల శని నడుస్తుంది అని అన్నారు. అంటే 4వ పెళ్లి చేసుకుంటున్నారు అనే దానికి చేసుకుంటే ఆయన ఇష్టం. సో ఆయన మళ్ళీ కాంపెన్సేషన్ పే చేస్తాడేమో, మళ్ళీ చేసుకుంటాడేమో, నీకు వచ్చిన నష్టం ఏంటి? సో దాన్ని పదే పదే వైసీపీ వాళ్ళలాగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కదా. సో చేసుకున్న వాళ్ళకి బాధ ఉంటుంది, చేసుకోలేని దానికి ఈయన ఒక దండం పెట్టడం. సరే, ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకటే ఆలోచించాలి ఇక్కడ, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయన భార్య ఆయనతో ఎలా ఉంది అనేది అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఆవిడ చూస్తే ఒక చాలా సాఫ్ట్ నేచర్ లాగా అనిపిస్తుంది వాణి. ఆవిడకి ఈయనకి ఎట్లా ఇదైంది? ఆవిడ చూస్తే అందరూ ఇప్పుడు దండం పెట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇలాంటి అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. ఒక సంపాదన కోసం, ఒక దీనికోసం అందరి జీవితాలతో ఆడుకోవటం అనేది కరెక్ట్ కాదు. అంటే డబ్బులు ఒక్కటే కాదు కదా, ఆ డబ్బులు నువ్వు సంపాదించు, కరెక్ట్గా నువ్వు చేసి సంపాదించడం వేరు, పూజలు చేసి సంపాదించడం వేరు, ఓపెనింగ్స్ ఏదో ఒకటి చేస్తున్నారు, పురోహితులందరూ కూడా బతుకుతున్నారు. సో వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు ఎక్కడా లేరు, ఇప్పటి వరకు చూడలేదు. అంటే ఎవరి నాశనాన్నైనా కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఎప్పుడూ కూడా. ఇక్కడ నోరు తెరిస్తే ఎలాగంటే వాళ్ళు చచ్చిపోయే అవకాశం ఉంది, వీళ్ళు చచ్చిపోయే అవకాశం ఉంది, వాళ్ళు విడిపోతారు. అంటే నీకు పబ్లిసిటీ స్టెంట్ కోసం ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నావు? సో అది కరెక్ట్ కాదు కదా. సరే, వాళ్ళే ఎవరైనా కూడా నిన్ను అలా అంటే నువ్వెంత ఫీల్ అవుతావు? నీ కుటుంబ వ్యవస్థను గురించో నీ గురించో మాట్లాడితే నువ్వెంత ఫీల్ అవుతావు? అది కరెక్ట్ పద్ధతేనా? ఎందుకోసం? నీ పబ్లిసిటీ కోసం వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు నీకుందా? నువ్వు ఒక జ్యోతిష్యుడివి, జ్యోతిష్యం వరకు చెప్పుకో, సో తప్పు లేదు. అందరూ జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, అది వాళ్ళ వృత్తి, తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అంతేగాని నువ్వు వాళ్ళకి 4వ పెళ్ళి, వీళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పేస్తానని వీళ్ళు చచ్చిపోతారు, ఇదా వీళ్ళు విడిపోతారు, ఇది సరే ఎవడైనా విడిపోతుంది, ప్రపంచానికి మంచిదా? ప్రపంచ కష్టం అదేమైనా? ప్రపంచం కష్టం అది? ఎవడు విడిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది. సో ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి. సరే, ఎవరో ఆర్టిస్ట్ ఎప్పుడో చచ్చిపోతారు, ఆ ప్రముఖ హీరోయిన్ చచ్చిపోతుంది, ప్రముఖ హీరోయిన్కి ఒంట్లో బాగాలేకుండా వస్తుంది ఈ సంవత్సరం నుంచి. అంటే అది గుడ్డిగా లేదు, గుడ్డెద్ది చేలో పడి వేసినట్టు ఈయన ఎవరో ప్రముఖ హీరోయిన్ మన ఇండియాలో చచ్చిపోద్ది అంటే ఎక్కడ ఎప్పుడు ఏ యాక్సిడెంట్లో ఎక్కడో ఒక చోట చచ్చిపోయారు అనుకోండి, నేను చెప్పాను కదా చచ్చిపోయింది అని అంటాం, అది కరెక్టా?
అన్నీ ఇలాంటి పనికిమాలిన ప్రొటెక్షన్ చేస్తూ పనికిమాలిన మాటలు మాట్లాడుతూ 7 ఏళ్ల శనిలో రాజ్యాధికారం అనేది అందరూ చెప్పారు వస్తుంది అనేది. సో 7 ఏళ్ల శని అప్పుడు రాజ్యాధికారం రాదంట, ఈయన ప్రొటెక్షన్ ఒకటి. సో అంటే అందరిది ఒక దారి అయితే నాదో దారి అంటాడు. అంటే ఓన్లీ ఆయనకి పబ్లిసిటీ ఇస్తాడు, పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు అన్నట్టే ఉంది. కానీ ఖచ్చితంగా ఆయనకి అనిపిస్తుంది ఆయనకి జ్యోతిష్యం కూడా రాదు తెలియదని. అంటే గతంలో కూడా మనం మాట్లాడుకుందే, ఏదో 2 ఉంటుంది, రెండిట్లో ఏదో ఒకటి చెప్పామనుకోండి, అది అయ్యింది అనుకోండి, సో నేను చెప్పాను అయ్యింది అని అంటాడు. అంతకుమించి ఆ ఫెయిల్ అయినవి గుర్తుకు రావు. ఏదైతే జరుగుంటుందో అది గుర్తు వచ్చి నేను అప్పుడు అది చెప్పానా, నేను అప్పుడు అది చేశాను కదా అని చెప్పటం జరుగుతుంది. సో అది ఖచ్చితంగా ఆయనకి నేను నా పర్సనల్ ఒపీనియన్గా వాళ్ళ మిస్సెస్కైనా చెప్పాల్సింది ఒకటే, ఇలాంటి అంటే బతకడానికి ఎన్నో దారులు ఉంటాయి కానీ ఈ దారి కరెక్ట్ కాదు. ఆ వీణావాణి గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి ప్రెడిక్షన్స్ ఇవి ఇవ్వటం మూలాన ఎవరికి లాభం ఉండదు, దీని మూలాన సొసైటీకి లాభం లేదు. ఎందుకంటే ఆవిడకైనా చెప్పాలనిపించడానికి రీజన్ ఏంటి, ఆవిడ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి. సో దీన్ని మార్చుకుంటే అందరికీ బాగుంటుంది. సో ఇట్లాంటి ప్రిడిక్షన్స్ ఇవ్వటం, వాళ్ళకి 4వ పెళ్ళ, వీళ్ళు చచ్చిపోతారా, వాళ్ళు విడాకులు, ఇవి సొసైటీకి అవసరం లేని విషయాలు. ఏది నీకు సొసైటీకి పనికొచ్చేది. ఇప్పుడు నువ్వు చెప్తావు రాశి ఫలాలు చెప్తారా, చెప్పండి, దానిలో తప్పులేదు. ఎంతోమంది చెప్తున్నారు, దాన్ని వినేవాళ్ళు ఉన్నారు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇది టైం బాగోలేదు, మీరు ఈ పూజలు చేసుకోండి అని చెప్తుంటే వినేవాళ్ళు కూడా ఉన్నారు, చేసుకునే వాళ్ళు ఉంటారు. అది వరకు ఓకే. అంతేగాని ఒకరి జీవితాలతో ఆడుకోవటం, ఒకరి జీవితాల గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అదే మిమ్మల్ని గురించి మాట్లాడితే మీరు బాధపడతారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఇంకా బై ఫ్యూచర్లో ఇలాంటివి మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. వేణుస్వామి గారి గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పటికే ఎక్కువ అయ్యారు. ఇక ఫ్యూచర్లో కూడా పర్సనల్ విషయాలకు కూడా వచ్చినప్పుడు ఆవిడ కూడా ఫీల్ అవ్వాల్సిన విషయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మార్చుకోవటం అనేది మంచిది అనిపిస్తుంది. టీడీపీకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన గతం నుంచి కూడా వైసీపీ అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం, ఆ వీడియోస్ కూడా మనం సోషల్ మీడియాలో కూడా చూడటం జరిగింది. ఎందుకంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతున్నాడు అనేది స్పష్టంగా అందరికీ తెలుసు. కాబట్టి ఇది నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే రేపొద్దున క్యాడర్ వెళ్ళి కౌంటింగ్ ఏజెంట్గా కూర్చోవటానికి కూడా లేని టైంలో ఇలాంటి వేణుస్వామి లాంటి వాళ్ళతో ఇట్లాంటి ప్రిడిక్షన్ లాంటి చెప్తున్నప్పుడు వాళ్ళకు కొంచెం ధైర్యంగా ఉండి వెళ్ళి కూర్చుంటారేమో అని ఒక భ్రమతో జగన్మోహన్ రెడ్డి అండ్ అంటే వైసీపీ వాళ్ళు చేయిస్తున్న పని. సో ఈయన ఏంటంటే పేమెంట్ పెడితే ఏ పనైనా చేస్తాడు. సో ఇప్పుడు ఒక అబద్ధమే కదా చెప్పే అనుకో, లైఫ్ సైట్లు అన్నట్టు ఉంది. ఎవరికి వాళ్ళు చెప్పే అబద్ధాలు కూడా అలా ఉంది. సో దీని మూలన ప్రజల్ని డిస్టర్బెన్స్ చేయటం, వాళ్ళని డైవర్ట్ చేయాలని చూడటం, ఇలాంటి పనులు జరుగుతున్నాయి. కానీ ఓన్లీ మనీ సంపాదన మీదే వీళ్ళు ఇవన్నీ కూడా పనులు చేస్తున్నారు. కానీ డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. అంటే రేపు పొద్దున కెరియర్ పోయినా నేను లైఫ్ సెటిల్ అయ్యే అంత డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు కదా. సో దీని మూలాన నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మళ్ళీ రేపు పొద్దున దానికి ఏదో ఒకటి చెప్తాడు కదా, ఆయన జాతకంలో ఇది ఉన్నింది, నేను అది చూడలేదు, సో అది నాకు కరెక్ట్ జాతకం వాళ్ళు పంపలేదు, ఆ టైం తేడా ఉన్నింది, అందుమూలాన నేను వేసిన లెక్కల్లో తప్పు వచ్చింది, ఆయన టైం ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడు అనేది, ఆ టైం ప్రకారం అయితే ఓడిపోతాడు, ఆయన ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్తాడు. మళ్ళీ మామూలే. సో మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఇదే మాటలు ఇదే పని. దాని మూలన ఖచ్చితంగా అయితే వేణుస్వామి గారు చెప్పే మాటలు ఏది కూడా ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చే ప్రొడిక్షన్స్ ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. రెండిట్లో ఏదో ఒకటి అన్నప్పుడు ఒకటి జరుగుతుంది, ఒకటి జరగదు. అట్లాంటి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ వీడియోలు చూసి మనం ఇది చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కానీ సో ఖచ్చితంగా అలాంటి వీడియోలు కూడా ప్రజలు చూడకుండా ఉండటం కూడా ఉత్తమమే అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.